First of all, I would like to introduce myself. My name is Gampa Nageshwar Rao. ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను. నేను పుట్టిన ఊరు ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ దూరంలో షామీర్పేట్ మండల్ కేశవరం విలేజ్ లో పుట్టాను. మా ఊర్లో చదువుకోవడానికి 7th క్లాస్ వరకు మాత్రమే ఉండేది. 8th, 9th, 10th చదువుకోవడానికి ఎవ్రీడే 6 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్లి నడుచుకుంటూ వచ్చడం జరిగింది. 10th తర్వాత ఆ ఏరియాలో కూడా మాకు కాలేజ్ లేదు. 300 మార్కులు వచ్చాయి. ఆ మనిషి నేనే. ఇన్సల్ట్ కదా, అది సంగతి. పైకి రావాలన్న కసి, ఏదో చేయాలన్న తపన, కానీ ఈరోజు మీకున్నన్ని అవకాశాలు మాకు లేకుండే. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ లో హైదరాబాద్ కు వచ్చి గాంధీనగర్ బాకారంలో ఒక చిన్న రూమ్ లో, మా ఊరు నుంచి 6 ఒకటి చిన్న రూమ్ లో 10/12 రూమ్ లో ఉండేవాళ్ళం. మొత్తం మీద ఇంటర్మీడియట్ చదువుకోవడానికి మా నాన్నగారు డబ్బులు లేవంటే ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ పేపర్ ఇంటింటికి వేస్తూ, పాల బాటిల్ సప్లై చేస్తూ కష్టపడి ఇష్టపడి చదువుకున్నాను. ఇంటర్మీడియట్ మొత్తం మీద పాస్ అయ్యానయ్యా. తర్వాత ఏం చేయాలో తెలియక మా ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్ లో చేరారు. అప్పుడే చైతన్య భారతి సిబిఐటి కాలేజ్ 25,000 రూపీస్ డొనేషన్ కడితే సీట్ వచ్చింది. 25,000. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1979. అప్పుడు మా ఫ్రెండ్, ఇప్పుడు సుజనా చౌదరి అని ఎంపీ ఉంటాడు, నా క్లాస్మేట్, వాడు దాంట్లో చేరాడు. ఇంకో ఫ్రెండ్ ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఉంటాడు, నాగేశ్వర్ ఇంకో ఫ్రెండ్ నా ముంగడు సీట్లో. ఇదంతా కాదనుకొని బీకామ్ చేరాను నేను. సర్దార్ పటేల్ కాలేజ్, పద్మారావు నగర్. ఎంతమంది తెలుసు? వెరీ గుడ్. అంటే హైదరాబాద్ వాళ్ళు తక్కున్నారు, నాకు కావాల్సింది అదే. ఇంకో విషయం తెలుసో లేదో, మొత్తము 2,477 మంది ప్రస్తుతానికి రిజిస్టర్ అయ్యారు ఈ ప్రోగ్రామ్ కోసం ఆన్లైన్ లో. 2,477. దాంట్లో పక్కకు పేర్లు అడ్రస్లు అడుగుతుంటే హైదరాబాద్ నుంచి మీకు తెలుసా 72 పీపుల్ రిజిస్టర్ చేసుకున్నారు. జడ్జిలు అయ్యారు, కొంతమంది సివిల్ సర్వెంట్స్ అయ్యారు, టాప్ మోస్ట్ పీపుల్ అయ్యారు. ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత ఎవరు కూడా అమ్మా నాన్న మీద ఆధారపడి బ్రతకారు. దట్ ఇస్ మై గ్యారంటీ. సపోర్ట్ ఇలా చేస్తూ ఉన్నాము. మొత్తం మీద ఇది 96 నుంచి we reach to 2014, 18th year impact. చాలా మంది ఆశ్చర్యపోతుంటారు, ఎక్కడి నుంచి వస్తారు, ఎలా వస్తారు, నాకేం తెలియదు. పాత స్టూడెంట్స్ కొత్త వాళ్ళు తీసుకొస్తుంటారు. అది కొత్తగా వచ్చింది ఒక పుస్తకం అని అర్థం కాలేదు. ఇంపాక్ట్ మరి ఏం నేర్చుకుంటారు దీంట్లో? విల్ మేక్ యూ వెరీ వెరీ పవర్ఫుల్. తల ఎత్తుకుని ఈ 8 days లో ఒక్క క్లాస్ కూడా మిస్ కావద్దు. హలో విన్నారా? ఒక సింగిల్ క్లాస్ కూడా మిస్ కావద్దు. ఈ క్లాసులని మీరు ఎక్కడ అటెండ్ అయినా ఒక్కొక్క క్లాస్ లో మినిమం 10,000, 15,000 రూపీస్ కట్టి నేర్చుకోవాల్సిన క్లాస్ లో వీఆర్ ప్రొవైడింగ్ టోటల్లీ. ఫస్ట్ ఈ బ్యాచ్ సిస్టము 100 రూపీస్ డిపాజిట్ సిస్టము ఉండేది కాదు. వచ్చేవాళ్ళు వెళ్లేవాళ్ళు. ఒక స్టూడెంట్ చెప్పాడు, సార్ మీరు ఇలా టోటల్ ఫ్రీగా పెట్టగలరు సార్, 100 రూపాయలు తీసుకోండి, లాస్ట్ డే ఇచ్చేయండి. ఎందుకన్నా ఆ 100 తీసుకోవడం కోసం వస్తాం సార్ అన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకోసమంటే మనము డిసిప్లిన్ లేకుంటే బాగుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఇక్కడ ఎవరెవరు వస్తుంటారు, మీరు మామూలుగా టీవీలో చూస్తున్న గొప్ప వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. వాళ్ళ క్లాస్ చేయాలంటే మినిమం 10,000, 15,000 రూపీస్ మీరు ఖర్చు పెట్టాల్సిన గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఫ్లైట్ లో వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పి మనం వెళ్తా ఉంటారు. ఈరోజు 2 o'clock మనకు స్పీకర్ రాబోతున్నాడు.
2 o'clock, exactly 2 o'clock, 2 to 3:30 మాట్లాడతాడు. ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ ఉత్తరకాశీ. ఉత్తరకాశీ పేరున్నారు ఎప్పుడన్నా? ఉత్తరాఖండ్. అక్కడి నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్లు వచ్చి, ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఫ్లైట్లు వచ్చి ఈరోజు మార్నింగ్ దిగి క్లాస్ చెప్పి సాయంత్రం ఫ్లైట్ వెళ్ళిపోతున్నాడు. ఓన్లీ మన గురించే వచ్చారు, మన గురించే వస్తున్నారు. నిజం చెప్తున్నాను, ఇంతకుముందు వచ్చిన ఇంపాక్ట్ వాళ్ళు కాదు, కానీ ఈ రోజు వచ్చిన మీరు చాలా 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 అదృష్టవంతులు అని ఓపెన్ చెప్తున్నా, గుర్తుంచుకోండి. యు ఆర్ వెరీ లక్కీ. ఈసారి మా డిజైనింగ్ కోర్స్ ఇస్ సచ్ ఎ డిఫరెంట్, టోటల్ డిఫరెంట్ గా డిజైన్ చేశాం. మొన్న డిసెంబర్లో ఏమైందో చెప్తాను మీకు. మేము ఇలాగే క్లాస్ స్టార్ట్ చేశాం. బాబు రేపు మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తానని అడిగాను. నేను యాక్చువల్గా 2 o'clock అనుకున్నాను. సార్ రేపు మార్నింగ్ 2 అన్నారు కదా సార్, 11 కలుద్దామా సార్ అన్నాడు. ఓకే 11 o'clock ఎంతమంది వస్తారన్నారు. కొంతమంది చేయలేబెట్టారు, అంటే వాళ్ళు 2కి వస్తారనుకో. కాదు, చాలా మంది 10కి వస్తాను చేయలేబెట్టారు. నేను 10కు హాల్లోకి వస్తే హాల్ ఫుల్, అంటే వాళ్ళు 9కి వచ్చారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిసెంబర్. వాళ్ళు అడిగారు, సార్ మేము ఎక్కడెక్కడ ఏం నేర్చుకోవాలి, 8 రోజులు లీవ్ తీసుకున్నాం, 8 రోజులు అన్నింటి నుంచి వదిలిపెట్టి వచ్చాం, మాకు నేర్పించండి. ఇంగ్లీష్ నేర్పించాం. బికాస్ అవుట్ సైడ్ వెళ్ళి మీరు నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ ఎంత కాస్ట్లో మీకు తెలుసు. స్పోకెన్ ఇంగ్లీష్. ఎస్ ఆర్ నో? కమ్యూనికేషన్, యాప్టిట్యూడ్, యాటిట్యూడ్, మీరు ఏదైతే కాలేజీలో మిస్ అయ్యారో, లైఫ్లో మిస్ అయ్యారో అని కూడా మొదటి నుంచి మొదలు పెట్టాం. లంచ్ అయింది, లంచ్లో వెళ్ళండి అంటే లేదు సార్ లంచ్లో కూడా చెప్పమన్నారు. మళ్ళీ భోజనం ఎలా అంటే, సార్ మేము తింటందుకు రాలేదు సార్, వింటందుకు వచ్చామన్నారు. మళ్ళీ ఎలాగంటే, మీరు చెప్పండి సార్ మేము తింటూ ఉంటామన్నారు. ఇదే సీట్లో కూర్చొని తింటూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ఏదైనా అర్జెంట్ ఉంటే బయటకు వెళ్ళి అర్థపచ్చే సీట్లో కూర్చున్నారు, ఫెవికోల్ తెచ్చుకొని కూర్చున్నారు. అర్థమైంది అనుకుంటాను. ఓకే, సో దట్ ఈస్ డిసెంబర్. కాబట్టి మాకేమనిపించింది అంత టైట్ వద్దు. డిసెంబర్లో ఏం చేశాం తెలుసా? మార్నింగ్ 9 to నైట్ 9 నాన్ స్టాప్ 12 hours నడిచింది క్లాస్. నో బ్రేక్స్. బ్రేక్స్ వాళ్ళు తీసుకున్నారు, మనం ఇవ్వలే. ఈరోజు అట్లా కాదు, మనం మంచిగా బ్రేక్స్ ఇచ్చుకుందాం. ఎసార్నో? ఇప్పుడు మనము 12 అవుతుంది, 1 o'clock లంచ్ బ్రేక్, 1 to 2. ఓకేనా? 3, 1 to 3, 1 to 2 గట్టిగా చెప్పాలి. 1 to 2. ఓకే, 1 to 2 ఎంతమంది కావాలి? 1 to 1:30 ఎంతమంది కావాలి? నేను అడిగింది చెప్పాలి. 1 to 1:30 చేయలేబట్టండి. వెరీ గుడ్. 1 to 2 చేయలేబట్టండి. వీళ్ళందరూ తింటందుకు వచ్చిన వాళ్ళు. ఓకే, తొందర రండి. చిన్న బాక్స్ తెచ్చుకోండి. నేను ముందే చెప్పాను కదా, బ్రింగ్ యువర్ లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, ఇంకేం చెప్పాను? అన్ని చెప్పాను కదా. అదే రకంగా రేపటి నుంచి ఏం తెచ్చుకోండి? ఫ్రూట్స్ తెచ్చుకోండి, బిస్కెట్స్ తెచ్చుకోండి. ఒక్కడి తినకండి, పక్కనకి ఇచ్చి తినండి. తింటున్నందుకు వెళ్ళి పక్కన కూర్చోకండి. ఇలాగా వీడేం తెచ్చుకోండి, వాడు పక్కన కూర్చుంటాడు, చూస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు తెచ్చుకోండి హ్యాపీగా, మాకు కూడా తెచ్చివ్వండి. ఓకేనా? రైట్. సో ఏముంటుంది ఈ క్లాసులో? మీరు ఏవేవైతే నేర్చుకోరో అవన్నీ ఇక్కడ కవర్ చేయబోతున్నాం. నాన్ స్టాప్ కవర్ చేస్తున్నాం. నాన్ స్టాప్ కవర్ అవుతుంటుంది. మీరు ఏమేమి చేయాలో ఏమేమి చేయకూడదు చెప్తాను. నంబర్ 1, ఇక్కడ ఎవరైనా మాట్లాడుతుంటే మీకు ఏదైనా డైలాగ్ నచ్చినా, ఏదైనా వీడియో బాగా నచ్చినా, ఏదైనా కాన్సెప్ట్ నచ్చినా, వాళ్ళు చెప్తున్న ఒక వర్డ్ నచ్చినా చప్పట్లు కొట్టాలి. ఎలా కొట్టాలి? ఆపండి. ఎవరు కొట్టొచ్చు? అది ఒక ప్రాబ్లం ఉంది. ఎవరికి నచ్చితే వాళ్ళే కొట్టాలి. ఏం చెప్పాను? నీకు నచ్చింది అనుకో, కొట్టు అని పక్కన అడుగు, నువ్వు కొట్టేసుకోవాలి. ఇక్కడ రూల్ ఏంటంటే ఒక్కరు కొడితే అందరు కొట్టాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు తెలుసా, ఈ మధ్యలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. ఎస్ఆర్ నో? ఎందుకు హైదరాబాద్ లో ఉన్నాయి మీకు తెలుసా? తెలుసా? చెప్తాను వినండి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సక్సెస్ఫుల్ గా ఉన్నాయంటే ఎవరైతే చప్పట్లు కొట్టట్లేదో వాళ్ళందరూ ఫ్యూచర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క క్లయింట్స్, పేషెంట్స్. కొట్టేశారా? ఓకే. ఎవరెవరైతే కొట్టలేదో వాళ్ళందరూ ఎక్కడ జాయిన్ అవుతారు?
ఇప్పుడు కాదు, ఇంకో 5 years 10 years. ఎందుకోసం అంటే 2 చేతులతో చప్పట్లు కొడుతుంటే బాడీ మొత్తం వైబ్రేషన్ రావాలి. చూపిస్తాను, నాతో పాటు మీరు కూడా కొట్టండి. కమాన్, స్టార్ట్. ఎస్, కమాన్, గట్టిగా 2 hands. వావ్, సూపర్. ఇప్పుడు చూడండి, చేతులు కొద్దిగా నొప్పిస్తున్నాయా? ఇప్పుడు మీ బీపీ పోయింది. ఇంకా చప్పట్లు కొడితే షుగర్ పోతుంది, ఇంకా చప్పట్లు కొడితే ఫీవర్ పోతుంది, ఇంకా గట్టిగా చప్పట్లు కొడితే దరిద్రమేమవుతుంది. ఎలా కొడతారో కొట్టండి. ఎస్ ఆర్ నో? ఇది నేను చెప్పదలుచుకుంది. ఏం చెప్పదలుచుకున్నాను? యూ నీడ్ టు క్లాప్ ఎవర్ యూ లిసన్ సమ్ గుడ్ వర్డ్స్ ఆర్ గుడ్ వీడియో. ఓకేనా? ఇది ఒకటో కండిషన్. రెండో కండిషన్, ఒకసారి విజిల్స్ కొట్టండి. గట్టిగా గట్టిగా గట్టి గట్టిగా 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 గట్టి కొట్టండి, గట్టి కొట్టండి, గట్టి కొట్టండి, గట్టి కొట్టండి, గట్టి కొట్టండి, గట్టి కొట్టండి. ఆపండి, ఆపండి. ఇది విజిల్స్ లాస్ట్. మా క్లాసులో విజిల్స్ కొట్టడము ప్రొహిబిటెడ్. విజిల్స్ ఎవరు కొడతారంటే చిచోరాగాళ్ళు, ఎందుకు పనికిరానోళ్ళు, వేరేల కోసం బతికేటోళ్ళు, దరిద్రులు కొడతారు. ఇక మన క్లాసులో మాత్రం నో విజిల్స్. ఓకేనా? ఎప్పుడన్నా నేను కొట్టమంటే కొట్టండి, కోరిక తిరిగిపోతుంది. ఓకే, ఏదో మంచిగా అనిపించినప్పుడు విజిల్స్ కొట్టాలనిపిస్తుంది. నో, దట్ ఈస్ నాట్ ఎటికెట్. అది మన సాంప్రదాయం కాదు కాబట్టి విజిల్స్ కొట్టదు. ఓకేనా? రైట్. చప్పట్లు కొట్టండి, సౌండ్ చేయండి. ఏ ఓ అనొచ్చు. కమాన్, ఓ గట్టిగా. ఏ దీస్ ఆర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ దిస్. తర్వాత స్పీకర్ను పిలుస్తూ ఉంటాం కదా, మేబీ ఎనీ స్పీకర్. స్పీకర్ను పిలుస్తున్నప్పుడు ఇక్కడికి రాగానే వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటారు ఎవరో ఒకరు. నేను కానీ సాయిబాబా గారు ఒకసారి నిలబడండి. ఈరోజు ఇవ్వాలే వాళ్ళ నంబర్ అడుగుతారు కదా, ఆ నంబర్ అడగగానే ఆ నంబర్ టైప్ చేసుకొని ఫీడ్ చేసుకోండి అందరు కూడా. ఓకేనా? ఓకేనా? ఆ నంబర్ ఫీడ్ చేసుకొని ఈమెయిల్ ఐడి కూడా రాసుకొని ఆ నంబర్కి ఒక మెసేజ్ పెట్టాలి. ఈ హాల్లో నుంచి వారు ఈ హాల్లో నుంచి బయటకు వెళ్ళకముందే టికెట్ 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 ఇట్లా మెసేజ్లు వచ్చేయాలి. వర్షం ఏమని రావాలి? సార్, మీ క్లాస్ బాగుంది, మేము చాలా పాయింట్స్ నేర్చుకున్నాము, జీవితంలో నాకు పనికొచ్చే పాయింట్ మీరు చెప్పారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఐ రియలీ లవ్ యువర్ క్లాస్ సార్, ఐ లెర్న్ లాట్ ఫ్రమ్ యువర్ క్లాస్ సార్, ప్లీజ్ కీప్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్ అండ్ ఐ లెర్న్ ఏ న్యూ టెక్నిక్ ఫ్రమ్ టుడే అని ఏదో ఒకటి. మొబైల్ ఫోన్ ఉన్న వాళ్ళే మొబైల్ ఫోన్ నుంచి మెసేజ్ పంపాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, రోజు నేను పూజలు చేస్తూ ఉంటా, వ్రతాలు చేస్తూ ఉంటా, నేను మెడిటేషన్ చేస్తూ ఉంటా, సరస్వతిని రోజు ప్రార్థిస్తూ ఉంటా. ఎవరైతే మెసేజ్ పెట్టరో వాళ్ళ మొబైల్ ఫోన్ వారంలో ఎవడో కొట్టేస్తాడు. నచ్చలే? నచ్చితే కొట్టండి. చూడన్నా, మీరు ఇచ్చే ఫీజు ఏం లేదు ఇక్కడ. నేనేమడుగుతున్నాను తెలుసా? మీ ఫీజు యూ మస్ట్ అక్నాలెడ్జ్. ఈ అక్నాలెడ్జ్మెంట్ చెప్తేనే ఎదుటి మనిషికి మీ మీద కానీ ఆమె కానీ ఎస్ ఇటువంటి ఇంపాక్ట్ క్లాస్కు రావాలనిపిస్తుంది. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. మనకి ఎవరేం చెప్పినా ఒక రుణం తీర్చుకోవాలి. ఆ రుణం ఏంటంటే మంచి మాటతోని. ఎస్ అన్నా? చెప్పండి. ఎవరెవరైతే మెసేజ్లు పెట్టము అనే వాళ్ళు చేయబెట్టండి. మెసేజ్లు పెట్టము. నేను మెసేజ్లు పెడతాను. కరెక్ట్. నేను మెసేజ్లో మంచిగా 158 లెటర్స్ రాసి పెడతాను. నేను 100 లెటర్సే రాస్తాను. దాంట్లో కూడా పిసినార్తనం చేయదు, మొత్తం రాయలే, చక్కగా రాసేయండి. ఎస్ ఆర్ నో? హ్యాపీగా మెసేజ్ పంపిస్తుండండి. నాకు ట్రాకింగ్ సిస్టమ్ ఉంది. ఎవరెవరికైతే అడుగుతాను 1 hour తర్వాత ఎన్ని వచ్చినాయి సార్ అంట, 60. అప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ శాపం పెడతాం. కాబట్టి ఇది విల్ యూ స్టార్ట్? దిస్ ఈజ్ మీరు నాకిచ్చే ఫీజ్. ఓకే, రైట్. ఇక ఈమెయిల్ ఐడి తీసుకున్న వాళ్ళు ఇక్కడే మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే ఒక ఈమెయిల్ పెట్టండి, లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఈమెయిల్ రాయండి.
వాళ్ళందరూ కూడా మీతో షేర్ చేసుకోవడానికి, పంచుకోవడానికి, ఎన్నో ఇచ్చుకోవడానికి ఇక్కడికి వస్తారు. కాబట్టి వాళ్ళందరికి మీరు మెయిల్ పెట్టండి, వాళ్ళు మీకు రిప్లై కూడా ఇస్తారు. బాగుందా బాలేదా? ఎందుకంటే ఇంత గొప్ప వాళ్ళతో మనం పరిచయాలు పెంచుకోవడము, మనకు వాళ్ళతో ఈమెయిల్ చాటింగ్ చేయడము ఎంత బాగుంటుందండి. ఎస్ఆర్ నో? ఇది నేను మీకు చెప్పదలుచుకున్న విషయము. దిస్ ఈస్ ద ఏరియా. నౌ నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ మీ అందరికి వెల్కమ్. ఇక్కడ స్మోకింగ్ పనికిరాదు. హలో, నా మొహం చూస్తారేంట్రా బాబు? చేస్తే చెయ్యండి. నాకు స్మోకింగ్ చేసే వాళ్ళంటే చాలా ప్రేమ, అభిమానం. ఎందుకోసం అంటే జనాభా సమస్య తగ్గిస్తున్న మహానుభావులు. క్యాన్సర్ హాస్పిటల్ వీళ్ళతోనే బతుకుతున్నవి, ఎన్నో మెడికల్ షాపులు వీళ్ళతోనే బతుకుతున్నవి, ఆ పొగాకు రైతులు ఎంతమంది వీళ్ళతోనే బతుకుతున్నారు, ఆ సిగరెట్ కర్మాగారాలు వీళ్ళతోనే బతుకుతున్నవి, ఆ నర్సులు బతుకుతున్నారంటే వీడి క్యాన్సర్తోనే. మీ ఇష్టం. సెల్ ఫోన్ మీకుంది నాకు తెలుసు. ఇక్కడ 2 కెమెరాలు పెట్టినాం ఈసారి స్పెషల్గా. ఎందుకు తెలుసా? ఇక్కడ నుంచి కెమెరా అటు తింపుతాం. ఎవరైతే మొబైల్ ఫోన్ వాడుతున్నారో అక్కడ చూపిస్తాం ఆయన ఫేస్. మా వాలంటీర్స్ వచ్చేస్తారో మిమ్మల్ని ఫిజికల్ గా లేపేసి బయటపడేస్తారు, బ్యాడ్జ్ లాగేసుకుంటారు, మీ అందరితో వందించి పంపించేస్తారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, డోంట్ యూజ్ మొబైల్ ఫోన్స్ ఇన్ ది హాల్. మీరంటారు సార్ చాలా ఇంపార్టెంట్ కాల్ సార్. ఒక మాట్లాడతారు, నాకు చెప్పండి, ప్రతి ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఎదుటివాడు ఏమనుకుంటాడు, ఫోన్ మాట్లాడకుంటే ఏమనుకుంటాడు తెలుసా మీకు? ప్రతి ఫోన్ మాట్లాడుతున్నావు అనుకో, ప్రతి ఫోన్ తీసుకున్నావు అనుకో, ఫోన్ చేసేవాడు ఏమనుకుంటా తెలుసా? వీరికి ఏమైనా పనా పాడరా అనుకుంటారు, వీడిని ఎప్పుడైనా పట్టుకోవచ్చు అనుకుంటారు. నువ్వు ఫోన్ బిజీ పెట్టి అనుకో, అన్న బిజీ ఉన్నాడు రో, ఏదో పనిలే ఉన్నాడు అంటే ఏదో లాభంలో ఉన్నాడు అంటే. ఫోన్ బిజీ పెడితే నీకు రెస్పెక్ట్ పెరుగును. ఈ 8 రోజుల్లో గౌరవం పెంచుకోండి. ఎస్ఆర్నో? ఇక కొంతమంది గుట్కా, పాన్, నమలమును అలాంటి ఇక్కడ నిషిద్ధమో, ఓమియమో అది అన్ని చేయకూడదు. మీ టైం చెప్పిన టైంకు రండి. క్లాస్లో 10 మంది వచ్చినా 50 మంది వచ్చినా క్లాస్ ప్రకారం మేము నడిపిస్తూ ఉంటాం. ఇక్కడ టైం ప్రకారం వెళ్తూ ఉంటుంది. సెషన్లో ఉన్నప్పుడు దయచేసి డిస్టర్బ్ చేయొద్దని కోరుతున్నాం. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే లాస్ట్కు స్పీకర్ అడుగుతాడు, ఎనీ క్వశ్చన్స్ అంటాడు. ఆ టైంలో మీరు చెప్పొచ్చు, సార్ ఐ హ్యావ్ ఎనీ క్వశ్చన్. ఇంకా ద బెస్ట్ మెథడ్ ఏంటంటే యూ కెన్ సెండ్ ఎ స్లిప్. ఒక స్లిప్ పంపించి దాని మీద ఈమెయిల్ ఐడి రాసి స్లిప్ పంపండి. క్వశ్చన్ ఉంటే 100% విల్ గెట్ రిప్లై. మీకు తప్పకుండా రిప్లై ఇస్తారు వాళ్ళు. ఆ రకం కూడా మీకు వాళ్ళు పంపిస్తారు. మధ్యలో దయచేసి డిస్టర్బ్ చేయకండి. తర్వాత మీకు బాగా అనిపిస్తే ఏదైనా డౌట్ ఉంటే లాస్ట్కు చేయలేబట్టండి. వాళ్ళు ఎవరు చెయ్యి అడుగుతారో వాళ్ళే మాత్రమే ఆన్సర్ చెప్తారు. మీకు అద్భుతమైన లంచ్, సూపర్ లంచ్ మీది మీరు తెచ్చుకున్నందుకు నా అభినందనలు. ఏమైంది సౌండ్? తక్కువ తెచ్చుకోండి. ఇదే ఛాన్స్ అని చెప్పేసి ఇంత ఫుడ్ రకరకాలు అన్ని తెచ్చుకోకండి, తక్కువ తినండి. ఎందుకోసం అంటే మధ్యప్రదేశ్ తక్కువ ఉంటే ఉత్తరప్రదేశ్ ఎక్కువ వస్తుంది. చాలా మంది ఏం చేస్తారు, మధ్యప్రదేశ్ ఫుల్ అయితే ఉత్తరప్రదేశ్ నీళ్ళు అయితే జాగ్రత్త. సో డోంట్ థ్యాక్ మోర్ ఫుడ్, తక్కువ ఫుడ్ తినండి. సో బాగా ఉంటే చప్పట్లు కొట్టండి. ఎస్ఆర్ నో? రైట్. ఏం కనిపిస్తుంది ఇక్కడ? చెప్పండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఒక చెయ్యి ఇలా చూపిస్తున్నాడు, దాని మీనింగ్ ఏంది? ఎవరని చెప్పాలి. ఇలా చూపిస్తున్నాడు, దాని మీనింగ్ ఏంది? అక్కడక్కడ చెప్పాలి. అమ్మాయిలకే ఛాన్స్. ఏంది దీని మీనింగ్ ఏంది? అమ్మాయిలే చెప్పాలి. అమ్మా చెప్తాలి. హుసేన్ సాగర్లో పడితే మీదికి పోతారట. బాగా చెప్పినావు. ఇంకా చెప్పుర్రి. మీరు మొన్న విన్నారు. ఇంకా ఈ నీళ్ళు తాగితే మీదికి పోతారా, ఈ వాటర్ తాగితే పైకి వెళ్తారట. క్రియేటివ్ మనుషులు ఎక్కడున్నారా అంటే మన ఇంపాక్ట్లో ఉన్నారు. ఓకే, సో అది కరెక్ట్ కావచ్చు. ఇది శిల్పాన్ని ఎన్టీ రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము చెక్కించి మన ట్యాంక్ బండ్ మధ్యలో పెట్టించారు. ఇది ఇన్స్టాలేషన్ డే నాడు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అందరూ వచ్చారు. వచ్చి సార్ ఇంత అద్భుతమైన విగ్రహం ఎవరు చెక్కించారంటే అక్కడ మూలకు కూర్చున్న గణపతి స్థపతి గారు చెక్కించారంటారు.
అందరు కలిసి వెళ్ళి, సార్ ఇంత అద్భుతమైన శిల్పం ఎలా చెక్కించారంటే, చేతులతో చెక్కామంటారు. అది చేతులతో కాదండి, మీరు ఎలా చెక్కించారంటే, మేము 60 మంది శిల్పులము కలిపి మాకు ఒక పెద్ద బండరాతినిచ్చారు. ఆ బండరాతి మీద ఉన్న చెత్తను చెక్కితే, ఆ బండరాతి మీద ఉన్న చెత్తను, పనికి రాని మెటీరియల్ను చెక్కితే లోపలున్న బుద్ధుడు బయటపడ్డాడు. బుద్ధుణ్ణి ఎవరయ్యా చెక్కడానికి? బుద్ధుడు ఆల్రెడీ లోపల ఉన్నాడు. Buddha is inside. We only chiseled the waste material on the Buddha. ఎందుకంటే నా ముందు కూర్చున్న వాళ్ళు ఎవరో తెలుసా? మీరు ఎవరో తెలుసా? డైమండ్స్ రా మీరు. డైమండ్స్. మీకు తెలవదు మీరు డైమండ్స్ అని. మీకు తెలవదు మీ లోపల శక్తి. మీకు తెలవదు మీ లోపల ఏం దాగుందో. ఒక్కసారి లోపల శక్తి బయటకు వస్తే, నేను చెప్తున్నాను, మనడు ఎవడు తట్టుకోలేడు. కాకుంటే మనం పెరిగిన సమాజం ఎలాంటి తెలుసా? నువ్వు వేస్టో, నీతోనేం కాదు, నువ్వు పనికి రావు, నీ మొహం బాగాలేదు, నీకు చదువు రాదు, నీకు మార్కులు తక్కువ వచ్చాయి, నీకు జీవితం ఇంతే, నీకు పెళ్ళే కాదు, ఇది కాదు. చిన్నప్పటి నుంచి ఏమి విన్నామంటే, నువ్వు అయితావని ఎవరు చెప్పిరా? నువ్వు కాదు 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 కాదు, నువ్వు వేస్ట్. లైఫ్ మొత్తం అదే విని మనం ఎలా అయిపోయాము ఫైనల్ గా? దిస్ ఈజ్ వాట్స్ హ్యాపెన్. ఎస్ ఆర్ నో? అలా కావద్దంటే, నువ్వు డైమండ్ వా కాదా తెలుసుకోవాలంటే, అస్సలు మనం తెలుసుకోవాల్సిన చాలా పవర్ఫుల్ ఉంది, చాలా అద్భుతమైన విషయం ఉంది. అది ఏంటో ఒక్కసారి మన లోపల నుంచి కనుక బయటకు వస్తే, యూ విల్ బికమ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సనాలిటీ. అద్భుతమైన మనిషి అవుతావు. ఆ అద్భుతమైన మనిషి ఎక్కడున్నాడో తెలుసా నాన్న? ఎక్కడో లేడో నీ లోపల దాగి ఉన్నాడు. ఆ 8 రోజుల్లో మేము చేసే పని ఏంటంటే, ఇది ఒక మిర్రర్. ఈ స్టేజ్ ఒక మిర్రర్. నువ్వు పార్టిసిపెంట్. నీ మొహం నువ్వు చూసుకుంటావు ఇక్కడ, అంతే. దాట్స్ ఇట్. నీ మొహం నువ్వు చూసుకుంటావు ఇక్కడ, దాట్స్ ఇట్. నువ్వేందో నువ్వు తెలుసుకుంటావు, దాట్స్ ఇట్. దానికోసమో నేను మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పదలుచుకున్నాను. మీరు పైకి రావాలనుకున్నారా? జీవితంలో ఉన్నత స్థితి తెచ్చుకోదలుచుకుంటే ఇవన్నీ నమ్మండి, పైకి వస్తారు. చెప్పాను కదా, నమ్మండి అయ్యా. వాస్తు నమ్మండి అయ్యా. జ్యోతిష్యం, ముహూర్తం, స్వామీజీని నమ్ముకోండి, పైకి వస్తారు. హస్తరేఖలు, తాతల ఆస్తులు, అదృష్టం నమ్ముకోండి అయ్యా. నమ్ముకుంటే పైకి వస్తారయ్యా. నువ్వు కాదు, ఇవి చెప్పినోడు. ఎస్ ఆర్ నో? అసలు ఎవరు నువ్వు ఏమైనా కావాలంటే లైఫ్ లో ఒకటి కావాలి. వాట్ ఈస్ దట్? నువ్వు చేంజ్ కావాలి. ఈ రోజు నుంచి మారాలి. మార్పు తీసుకురాగలితే చాలు. ఏమన్నది సార్, మారడం అంటే ఏంటి సార్? కొంతమంది ఇంపాక్ట్ క్లాస్కో ఒక 10% వస్తూ ఉంటారు. వాళ్ళు వస్తూ ఉంటారు, కూర్చుంటారు, వెళ్ళిపోతుంటారు. వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఎవరు మాట్లాడుతుంటారు? ఓహో ఆయన కాదా, ఏదో ఆయన డిసైడ్ చేసినట్టు ఏదైనా ఉంటుంది. స్పీకర్ అందరు మంచి చెప్తలో వస్తారు ఇక్కడికి, అట్లా వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్తాడు, నేను మారుతా. ఈరోజే స్టార్టింగ్ కాబట్టి రేపు మార్నింగ్ నుంచి మారుతా. రేపు సోమవారం నాడు ఏమైనా స్టార్ట్ చేస్తారా? మంగళవారం నాడు మంగళం కాబట్టి మంగళవారం స్టార్ట్ చేస్తాం. మంగళవారం ఏది స్టార్ట్ చేస్తున్నారు? రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి రేపు ఎంజాయ్ చేయాలి. ఎల్లుండి స్టార్ట్ చేయాలి. ఎల్లుండి నిన్ననే ఎంజాయ్ చేసినాం కదా, ఇవాళ ఎందుకు? ఇది కాదు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం రోజును స్టార్ట్ చేయాలి. అది బానే ఉంటది. నిన్ననే అయ్యింది కదా, కరెక్ట్ అన్నా, కరెక్ట్. దసరాకి స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. వీడి లైఫ్ లో జీవితంలో ఎప్పుడు మారడు, ఇంకా చేంజ్ గానే కాదు. అలా కాదలుచుకున్నారా? వీళ్ళను చేంజ్ అంటారు. చేంజ్ అంటే ఏందో మీకు చూపిస్తా చూడండి. చేంజ్ అంటే ఏంది? ఇలాంటి చేంజ్ కావాలా మీకు? జీవితంలో చేంజ్ కావాలి బాస్. చేంజ్ కావద్దు బాస్, ట్రాన్స్ఫర్మేషన్.
ట్రాన్స్ఫర్మేషన్ అంటే సింపుల్ మీకు ఐడియా చెప్తాను. జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి తెలుసా? ఉన్న స్థితికి వెళ్ళి ఉన్నతంగా కావాలంటే, జీవితంలో ఏమైనా సాధించాలంటే, అద్భుతాలు కావాలంటే ఒకటే అండి, పాలను తోడేస్తే ఏమైతుంది? పెరుగు నుంచి పాలు కావచ్చా? చెప్పండి. అదే ట్రాన్స్ఫర్మేషన్ నా లాంగ్వేజ్లో. మనం ఎలా మారాలంటే, ముందుకెళ్తే వెనక్కి రాకూడదు. ఇంకా ముందుకెళ్తే మనం ఏదైతే చెడ్డ అలవాట్లు మనం మార్చాయో వెనక్కి రాకూడదు. అది ట్రాన్స్ఫర్మేషన్. నౌ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, హౌ మెనీ ఆర్ రెడీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్? చప్పట్లో. అసలు ఏమర్థమైందో వన్ వర్డ్ లో చెప్పాలి. వన్ వర్డ్ గట్టిగా. వెరీ గుడ్. ఇంకా ఫోటో వెనుక ఉన్న వాళ్ళు నోట్లో సౌండ్ ఉంది కదా, గట్టిగా రానియండి. కమాన్, గట్టిగా. ఏమర్థమైంది? దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాం? టార్గెట్, ఫోకస్. అమ్మా వెరీ గుడ్. ఇంకా అసలు ఇవన్నీ చెప్పిరు బానే ఉంది. అసలు ఇలా ఎందుకు చేసింది చెప్పండి నాకు. నీడ్ కాదు, ఇంకా పవర్ఫుల్ వర్డ్ చెప్పాలి. ఇంకా పవర్ఫుల్ వర్డ్ చెప్పాలి. డిజైర్, ఇంకా పవర్ఫుల్. అరే సింపుల్ వర్డ్ చెప్పండి. సింపుల్ వర్డ్ చెప్పండి. ఆకలి. ఎవరు చెప్పారు? ఆకలి వేసేయరు, అబ్బాయిని వేసేయరు గట్టిగా. ఆకలి. ఇవన్నిటికి మూలం ఏంటంటే ఆకలి, కడుపుల మంట. అయ్యా, మీ లోపల నిజంగా మంట ఎంతమందికి ఉందో చేయలేబట్టండి. కడుపులో కాదు, జీవితంలో ఏదో సాధించాలనే మంట, తపన, ఆశ, ఆశయము ఆ మనసులో ఒక్కసారి మన లోపల నుంచి ఒక్కసారి వస్తే మనం ఎలా ఉంటాం తెలుసా? ఆవేశంతో, ఆలోచనలతో, ఆవేదనలతో, ఆక్రందనలతో, హసనంతో, అంచెలంచెలుగా, ఉద్యుక్త, ఉద్వేగ, ఉత్తేజిత, ఉత్తుంగ తరంగాల కష్టపడి ఇష్టపడి పనిచేస్తే ఈ ప్రపంచం ఏమనవుతుంది? అనుకున్నది సాధించవచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. బట్ మా ఊర్లో ఎవరు పైకి రాలేదు సార్. మా కులం గింతే సార్. మా అమ్మ నాయన పేదోళ్ళు సార్. అది మార్కులు తక్కువ వచ్చినాయి సార్. మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళే ఈరోజు మనం పాలిస్తున్నారు. ఎందుకురా మార్కుల సంగతి నీకు? ఏదైతే నీతోని కాదో అదే మాట్లాడుకుంటా ఉంటావు, కానీ నీ సంగతి నీకు తెలవదు. దానికోసం మనం ఎలా ఉండాలి తెలుసా? మనుషులు రెండు రకాలుగా ఉంటారు. మెయిన్ గా ద పీపుల్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ద పీపుల్ ఆన్ దిస్ ఎర్త్. 20% అండ్ వర్సెస్ 20% తెలివి కల్ల వాళ్ళు, 80% తెలివిని వాడుకోని వాళ్ళు. తెలివిని వాడుకోని వాళ్ళు. 20% స్మార్ట్ వర్కర్స్, 80% హార్డ్ వర్కర్స్. 20% గోల్ ఉన్నవాళ్ళు, 20% గోల్ లేని వాళ్ళు. 20% మైండ్ వర్కర్స్, 80% మజిల్ వర్కర్స్. 20% లీడర్స్, 80% లేబర్స్. ఫాలోవర్స్ కాదు, లేబర్స్. ఇప్పుడు అయినా గట్టిగా ఎక్కడో చప్పట్లు కొట్టి రైట్ ఆపండి. ఈ చప్పట్లు కూడా ఒక డిఫరెంట్ కొడితే బాగుంటాయి కదా. ఓకే చెప్పండి. 1 2 1 2 3 వెరీ గుడ్. సూపర్. ఆపండి. ఇది ఇంపాక్ట్ క్లాప్ సార్. ఇది ఇంపాక్ట్ క్లాప్స్. ఓకే, ఎవరు చీలా కొట్టండి, కారణం ఇది ఇలా కొడుతుంది అనుకుంటారు. సార్ ఎట్లా కొడుతుంది పెట్టండి. చెప్పడం వాడే కారణ జన్ముడైతాడు ప్రపంచం మీద. కారణ జన్ములమైదామా, కథలు చెప్పే కథల రాయిలుగా మిగులుదామా? ఈ రోజు నుంచి నేను చెప్పిన టైంకు రావాలి. తిన్నా తినకుండా ఏం చేసినా మేము పెట్టిన రూల్స్ ప్రకారం క్లాస్లో కూర్చోవాలి. ఇక్కడ ఏదన్నా హెల్ప్ అవసరం ఉంటే
నన్ను పిలవాలనొద్దు, పరిగెత్తుకొచ్చి హెల్ప్ చేయాలి. ఎస్ ఆర్ నో? 100% డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఎస్ ఆర్ నో? ద రూల్ ఏంటంటే అమ్మాయిల పక్కన అమ్మాయిలే కూర్చోవాలి, అబ్బాయిల పక్కన అబ్బాయిలే కూర్చోవాలి. సార్ మా చెల్లి నేను వచ్చినాం, అయితే వద్దు నాన్న, అమ్మాయి ఎక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చో, నువ్వు చెల్లి అని చెప్తున్నావు. ఈ చిన్న పేపర్ ముక్క కూడా కింద పడకూడదు. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. వీళ్ళు హాలు తుడిచే వాళ్ళు ఏమనుకోవాలి తెలుసా? ప్రతిరోజు ఇక్కడికి దరిద్రులు వస్తా ఉంటారు, ఎంతో మంది చెత్త పడేస్తుంటారు, మాకు ఈ పని చెప్తుంటారు. ఎవరయ్యా ఈ మహానుభావులు? 8 రోజులు వచ్చారు, చిన్న చెత్త కూడా కింద పడలేదు. అటువంటి వాళ్ళ కుటుంబం బాగుండాలి, సొంతం బాగాలి, వాళ్ళ అమ్మ నాన్న బాగుండాలి, వాళ్ళ సంసారం బాగుండాలి, వాళ్ళ యొక్క దీవెనలు మనకు కావాలి. ఎస్ఆర్ఓ బుక్కు పెన్ను తెచ్చుకోండి, రాస్తూ ఉండండి, ఎప్పటికప్పుడు రాస్తూ ఉండండి, పాయింట్ రాస్తూ ఉండండి. ఎవరైతే వచ్చారో వాళ్ళ పేరు రాసుకోండి. బై లాస్ట్ డే మీరు నాకు ఒక బుక్ సబ్మిట్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ గంపా నాగేశ్వరరావు ఏం చెప్పాడు ఈరోజు మొత్తం రాసుకొని ఒక 20 lines 30 lines ఇలా మొత్తం మాకు రాసి ప్రజెంట్ చేస్తే లాస్ట్ డే చిన్న బుక్ రిలీజ్ చేద్దాం, మాట్లాడుకుంటాం. ఓకేనా? నేను దయచేసి మధ్యలో లేచి స్పీకర్ డిస్టర్బ్ చేసి, కొంతమంది ఉంటారు కావాలి సార్ హిందీ में बोला ఉంటారు, हिंदी में बोला तो जाकर दूसरा गाँव में जाओ, हमारे पास नहीं बात करते, हम తెలుగు బాత్ కरेंगे. ఏసామో ఇష్టం లేకుండా ఇప్పుడే బయటికి వెళ్ళిపోవచ్చు, మీకు 100 rupees ఇప్పుడు అరేంజ్ చేస్తాం. ఎనీబడి వాంట్ రిఫండ్స్ ప్లీజ్ గో అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఒక్కరు కూడా ఇవ్వలేదు.